గారు మనతో ఉన్నారు. నమస్తే శబానా గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. టాంబాయ్ టాంబాయ్ అంటే ఉండాల్సి వచ్చింది. ఆహా, ఓకే. నాకు దానికన్నా ముందు ఫస్ట్ మంచు లక్ష్మి అక్క, అసలు మీరు కనిపిస్తలేరు మాకు. మంచు లక్ష్మి అక్కనే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా మీరు మంచు లక్ష్మి అక్కతోనే ఉంటున్నారు, మీ రీల్స్ లో కూడా. అసలు ఏంటిది మీకు అండ్ మంచు లక్ష్మి అక్కకు బాండింగ్ ఏంటిది? నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అది. నేను యాక్చువల్గా లక్ష్మక్కకి పెద్ద ఫ్యాన్ని. ఓకే. వన్స్ అపాన్ ఏ టైము అంటే యాక్చువల్గా చెప్పాలంటే లక్ష్మక్క యాటిట్యూడ్ కావచ్చు, మంచితనం కావచ్చు, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మనం ఏదో చెప్పేయచ్చు, కానీ అలా కాదు. ఒక మనిషి గురించి మనము చెప్పాలి, జడ్జ్ చేయాలంటే ఆ మనిషితో మనం ట్రావెల్ అనేది చేయాలి. ట్రావెల్ చేయడానికి నెలలు, సంవత్సరాలు అవసరం లేదు, వారాలు కూడా అవసరం లేదు. 1 డే, హాఫ్ డే, ఒక 1 అవర్ ఉన్నా కూడా ఆ మనిషి మనస్తత్వం తెలిసిపోతుంది. సో అలాంటిది లక్ష్మక్కతో నేను ట్రావెల్ చేశాను కాబట్టి నాకు బాగా ఇంకా దగ్గర అయిపోయారు. నేనేం చేసా, అక్క మీద అభిమానంతోనే అక్క ఫోటో నేను టాటూ వేయించుకున్నా, హ్యాండ్ ఫేస్ టాటూ. తర్వాత ఆ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా ఎవరో ఒకరు తొలవలు వాళ్ళు పెట్టారనమాట. ఆ పెట్టడం అక్క దగ్గరికి వెళ్ళింది. సో అక్క నన్ను దొంగాట ఆడియో లాంచ్ అప్పుడు మాట్లాడిచ్చి ఇంకా అక్కడి నుంచి అక్కతో నాకు జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీ స్టార్ట్ అవడం ఏమంటే ఇంకా దగ్గర అయిపోయింది. ఓకే. ఇంకా దగ్గర చేసుకున్నారు. ఎక్కడ పోయినా కూడా లక్ష్మక్క శబానాకు ఫోన్ చేయండి, ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా శబానా పక్కన ఉండాలి. సో అలా అక్కతో అట్లా జర్నీ స్టార్ట్ అయింది, బాగా నడుస్తూ ఉంది. జస్ట్ ఈ రోజు కూడా అక్కనే కలవడానికే వెళ్తా ఉన్నా. అవునా? ఒక్కసారి మీకు పరిచయం అయ్యారు కదా లక్ష్మక్క, ఒక్కసారి ఆ టాటూతోనే పరిచయం అయ్యారు కదా, టాటూ చూపెట్టాడు ఒకసారి. యాక్చువల్గా అది 10 years అయింది కదా, పోయిందనమాట. ఇంకోటి వచ్చి అక్క నేమ్ అనమాట ఇది. ఓకే, లక్ష్మీ మంచు. ఎందుకు అసలు ఇంట్రెస్ట్ అంటే కొంతమంది అభిమానులు ఉంటారు, సరే సినిమా వరకే చూస్తారు, లేకుంటే ఏదైనా హెల్పింగ్ ఉంటే హెల్పింగ్ వరకే చూస్తారు కదా, మీరంతా అటాచ్ అవ్వడానికి రీజన్ ఏంటిది? మనస్తత్వం చాలా మంచిది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని దత్తత తీసుకొని టీచ్ ఫర్ చేంజ్ ద్వారా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు సమాజంలో మంది మనం చూసుకుంటే చాలు అనే రకంలో ఉన్నారు. అలా కాకుండా పేద పిల్లలకి రేపన్న రోజు, ఈరోజు డబ్బు ఉంటుంది, రేపు పోతుంది. బట్ ఇక్కడ ఏమంటే రేపన్న రోజు సమాజానికి మనం ఏమి ఇవ్వగలము అనే దాని మీద అక్కేమంటే టీచ్ ఫర్ చేంజ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. దానివల్ల దగ్గర 4 లక్షల మంది ఏమో ఉన్నారు పిల్లలు. స్మార్ట్ క్లాసెస్ ఇప్పుడు నెల్లూరు జిల్లా కావచ్చు, పల్నాడు కావచ్చు, కరీంనగర్ కావచ్చు, విజయవాడ కావచ్చు, చాలా హైదరాబాద్లోనే చాలా ఉన్నాయి. సో అట్లా చేస్తున్నప్పుడు అక్క మెయిన్ ఏమంటే రీజను, మనం ఈరోజు డబ్బులు ఇస్తే ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు, కానీ చదువు ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు అని ఆలోచన. అక్కతో ఉన్న వాళ్ళకి ఆ కేరింగ్ కానీ చూడడం కానీ అది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ లో ఫ్యాన్ అంతే, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ సెకండ్ అక్క చచ్చిపోన్నా కూడా నేను రెడీ, అంత దగ్గర అయిపోయాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఫ్యాన్స్ అంటే జస్ట్ హాయ్ అని అంటారు ఏ యాక్టర్స్ అయినా, కానీ నేను ఎంత మందిలో ఉన్నా కూడా అక్క నాకు ఒక 500 kilometers లో ఉన్నా కూడా ఆడ నుంచి గట్టిగా అరుస్తారు, శబానా తిన్నావరా అని. నాకు నోట్లో పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఫుడ్. సో అలా బాండింగ్స్ అక్కతో స్టార్ట్ అయినాయి అనమాట. సో దానివల్ల నేను అక్కకి పిచ్చ ఫ్యాన్ అయిపోయినా. ఓన్లీ మంచు ఫ్యామిలీలో అక్కనే ఫ్యాన్ అయ్యారా, లేకుంటే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా మీకు ఫ్యాన్ అయ్యారా? నేను అక్కకి మాత్రమే ఫ్యాన్. అదేంది? అక్కకి మాత్రమే ఫ్యాన్. దాని తర్వాత మనోజ్ అన్న ఫ్యాన్ కాదు, ఒక చెల్లిగా. ఓకే, ఫ్యాన్ అయితే అక్కకే 100%. ఓ, ఇంకో రీల్ కూడా చూశాను, మీ యమహా బైక్ మీద ఇద్దరు సెల్ఫీ దిగడం. ఎక్కడ? అది నెల్లూరుకి వచ్చారు టీచ్ ఫర్ చేంజ్ కి, స్కూల్ అక్కడ కూడా స్మార్ట్ క్లాస్ చేశారు. నా సెంటిమెంట్స్ ఏమంటే అక్క పరిచయం అయినప్పటి నుంచి దగ్గర 10 బండ్లు మార్చుంటా నేను, 10 స్కూటీస్ మార్చు. ఎందుకు? అదే చెప్తారు కదా, కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటది, కొంతమందికి బంగారు పిచ్చి ఉంటది, కొంతమందికి బండ్ల పిచ్చి ఉంటది, కొంతమందికి ఫోన్ల పిచ్చి ఉంటది. అట్లా నాకు ఫోన్ల పిచ్చి ఉంది, బండ్ల పిచ్చి ఉంది. మంచి పని. ఇయర్లీ ఒక బండి తీస్తాను అనమాట. ఏ బండి మీదైనా సరే అక్క పేరు ఫస్ట్, ఎవరి పేరు, బండికి నంబర్ కూడా రాదు, బండి షోరూమ్ నుంచి ఎత్తి రావడం, ఆడ స్టిక్కర్ షాప్ దగ్గర పెట్టడం, అక్క పేరు పెట్టడం, అక్క పేరు వేయించేస్తా. ఏ బండి మీదైనా అక్క కూర్చోవాలి ఫస్ట్.
ఓహో. అది నెల అయినా 6 months అయినా నేను ఇంకా బండిలో సెకండ్ పర్సన్ ఎక్కనివ్వను, ఆహా. అక్క కూర్చున్న తర్వాతే. ఓకే. సో నేను అక్క నెల్లూరుకి వచ్చాక ఇంకా టీచ్ ఫర్ చేంజ్ అయింది, అన్నకు కాల్ చేసి బండి తీసుకోరా అని చెప్పా. అంటే నేను మార్నింగ్ 6 o'clockకి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ పికప్ చేసుకొని అప్పటి నుంచి అక్కతోనే ఉన్నాను. రిటర్న్ వెళ్ళేటప్పుడు బండి తీసుకురమ్మని చెప్తే బండి తీసుకొచ్చారు. ఇంకా సరే అని చెప్పి బండి పక్కన పెట్టేసి అక్కడ రండి బండి ఎక్కుదు అంటే వచ్చారు. బండి వచ్చారు, ఎక్కారు, ఫోటోలు దిగారు, అంతా బాగానే ఉంది. నోరు మూసుకొని బండి పక్కన పెట్టి కారు ఎక్కువ అన్నాను. హెల్మెట్ లేదు, బండి వేసుకొని వస్తాను, బండి పక్కన పెట్టి కారు ఎక్కువ అన్నాను. సరే అని చెప్పి ఎట్లా నువ్వు వస్తావా డ్రాప్ చేయడానికి అని అన్నారు. సరే అని చెప్పి వస్తాను అని చెప్పా. రమ్మంటే వస్తా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అన్న. నన్ను ఎట్లా వదిలేసి వెళ్తావే, ఎయిర్పోర్ట్ దాకా రా వదిలేసి వెళ్దు అని. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ హగ్ ఇచ్చి బాయ్ చెప్పి తర్వాత వెళ్ళారు. ఓకే, అది మూమెంట్ అన్నమాట. కానీ అక్కడ చాలా మంది గ్యాదర్ కాలేదా? చాలా మంది. అయ్యో క్రౌడ్ ఎలా? అసలు క్రౌడ్ బీభత్సంగా ఉంది. నెల్లూరు అంటే మాసుగా ఉంటారు మా వాళ్ళు, బాగా మాసుగా ఉంటారు. ఇంకా అక్కని బాగా అక్కడ ప్రొటెక్ట్ బాగా చేశాను నేను, దగ్గరలో ఎవరు రాకుండా. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు షబానా కావాలంటారు అక్క. ఓకే. అక్క మనస్తత్వం ఏంటిది అంటే మేము రీల్స్ లో చూస్తుంటాం, అది చూస్తుంటాం, కొన్ని ట్రోల్ అవుతుంటాయి, అవి అవుతుంటాయి కదా. అసలు యాక్చువల్ మీరు దగ్గర జర్నీ చేస్తున్నారు కదా, దాదాపు 2014 అండి, 14 కదా. అప్పంచెల్లి ఇప్పటివరకు మనస్తత్వం ఎలా ఉంటుంది అసలు అక్కది? చాలా చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో అలానే ఉంటారు. కొన్ని రీల్స్ లో స్టోరీస్ పెట్టేటప్పుడు ఫన్నీగా చేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు, సేమ్ అలానే ఉంటారు. కాకపోతే ఇప్పుడు యాక్టర్ కాబట్టి, పెద్ద యాక్టర్ కాబట్టి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటారో అది రిజర్వ్డ్ అలానే ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే చాలా చిన్న పిల్లల మనస్తత్వం. ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైతే మీ ఇద్దరి మధ్యలో? షూటింగ్ జరిగేటప్పుడు మామూలుగా మహేష్ ఉన్నాడు కదా, రంగస్థలం మహేష్, తనేమంటే ఏదో ఒకటి నా మీద జోక్ లేయడం. ఏ మహేషా, నేనున్నాను కదా, లేదనుకుంటున్నావా, నువ్వు కానీ బుజ్జి, నేను నీకున్నాను కానీ అనడం, అక్కడ జోక్స్. కానీ ఆ జర్నీ మాత్రం చాలా బాగా చేశాను. అది క్యారెక్టర్ కూడా శబానాకు ఉండాలని క్యారెక్టర్ కూడా డిజైన్ మీకు పిలిపియడం జరిగిందట కదా. దక్ష ఇప్పుడు అమెజాన్ లో ట్రెండింగ్ లో ఉంది. ఒకరోజు మార్నింగ్ అక్క కాల్ చేశారు. కాల్ చేసి ఎక్కడున్నావు బుజ్జి అని అన్నారు. అంటే నేను హైదరాబాద్ లోనే ఉన్నాను అక్క అని చెప్తే ఒకసారి ఆఫీస్కి వచ్చి కలువు అని అన్నారు. సరే అని చెప్పి వెళ్తే డైరెక్టర్ని పిలిచి, తిను నా ఫ్యాను, ఇప్పుడు కాప్స్ రోల్స్ ఉన్నాయి కదా దాంట్లో ఒకటి, అది నా పక్కనే ఉండాలి అని చెప్పి ఓకే అని చెప్పి నేను సరే అక్క అని చెప్పి కాసేపు మాట్లాడేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నాకు మెజర్మెంట్స్ పెట్టమన్నారు. ఇప్పుడు కాస్ట్యూమ్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనం బయట నుంచి తెచ్చి వాడినట్టుగా వాడుతూ ఉంటాం, అందరికి అవే ఇచ్చారు. కానీ నాకు మాత్రం నేను ఇక్కడ నుంచి తిరుపతికి షూట్కి కాలేజ్కి వెళ్ళేదాకా మార్నింగ్ 1 night లోనే నాకు డ్రెస్ కుట్టేశారు, అక్కడ యూనిఫామ్ కుట్టేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.